గురు బ్రహ్మ. ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఎక్కువగా వస్తుంటాయి, ఎక్కువగా మీకు అవుతుంటాయి. అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. ప్రేక్షకులకు నమస్కారం. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి 1, 2024 నుండి 28 ఫిబ్రవరి 2024 వరకు, అంటే శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత్ ఋతువు, పుష్యమాసం, గురువారం, బహుళ షష్ఠి నుండి శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శశి ఋతువు, మాఘమాసం, బుధవారం, కృష్ణ చతుర్థి వరకు గల గోచార గ్రహస్థితి ఆధారంగా 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి, కుటుంబ విషయాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అని అనేక విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఈ మాసంలో ఉండే ముఖ్యమైన పండగలు ఏంటి? మనకి వచ్చేది మాఘమాసం. మాఘమాసం ఈ ఫిబ్రవరి నెలలో ఎటువంటి పండగలు ఉండబోతున్నాయి ముఖ్యమైన మనం చూస్తే కనుక, ఫిబ్రవరి 14వ తారీఖు వసంత పంచమి, 16 రథసప్తమి మరియు భీష్మాష్టమి, 20వ తారీఖు భీష్మ ఏకాదశి, 24 మాఘ పౌర్ణమి మహామాఘి. ఈరోజు ఈ మాసంలో నదీ స్నానాలు, సూర్యారాధన శ్రేష్టమైన ఫలితాలను ఇస్తాయి. ఫలితాలకు వెళ్లే ముందు గోచార గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. మేషరాశిలో గురువు సంచారం చేస్తున్నారు, అలాగే కన్యలో కేతువు. ధనస్సు రాశిలో కుజుడు ఫిబ్రవరి 4 వరకు, 5వ తారీఖు నుండి మకర రాశిని వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. శుక్రుడు ధనస్సులో 11 వరకు, తదుపరి మకర రాశిలో సంచారం. కుంభరాశిలో బుధుడు 18 వరకు, మకర రాశిలో 19 నుండి కుంభరాశిలో సంచారం. కుంభరాశిలో శని, మీనంలో రాహువు. చంద్రుడు చిత్తా నక్షత్రమైన కన్యారాశి నుండి బయలుదేరి సంచారం ప్రారంభించి 12 రాశుల మీదుగా సంచారం పూర్తి చేసుకొని హస్తా నక్షత్రంతో సంచారాన్ని ఈ మాసంలో ముగిస్తున్నాడు. ఈ రకమైన గ్రహ గోచార ఆధారంగా ఈ మాసంలో 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, ఉత్తరాభాద్ర 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, అలాగే రేవతి నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన వాళ్ళది మీనరాశి అవుతుంది. రాశ్యాధిపతి గురువు. రాశిలో రాహు సంచారం, రాశ్యాధిపతి గురువు ద్వితీయంలో సంచారం. గురు దృష్టి షష్ఠ దశమ భావాలపై ఉండటం వలన ఈ మాసంలో మీనరాశి వారికి కెరీర్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. గతం కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. ఆర్థికంగా ఈ మాసంలో మంచి బలోపేతలు అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మాస ప్రారంభంలో ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు మరియు శుక్రుడు కూడా మనకి దశమంలో సంచారం చేయటం వలన మీ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఒక గుర్తింపు రావటం, అవి డెవలప్ అవటం, మంచిగా ఉపయోగపడటం లాంటివి కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి ఈ మాసం. లాభస్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడటం వలన, రవి బుధుల కలయికను బుధాదిత్య యోగం అంటారు. ఈ 2 కలయిక వలన విద్యార్థులకి ఊహించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మాస ప్రారంభం మీనరాశి వారికి చాలా అదృష్టకాలంగా ఉందని చెప్పవచ్చు. కాబట్టి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ద్వితీయంలో గురు సంచారం వల్ల, ఎప్పుడైతే ద్వితీయంలో గురు సంచారం చేస్తుంటే గురుబలం చక్కగా ఉంది. దానివల్ల కుటుంబ సభ్యుల మధ్య మంచి అవగాహన పెరుగుతుందని చెప్పవచ్చు. అలాగే అన్నదమ్ముల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది. వ్యవసాయదారులకు చూస్తే కనుక ఈ మాసం అంతా కూడా చక్కగా చాలా అనుకూలంగా ఉంది. మీకు వాహనాల మూలంగా పనులు కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పవచ్చు.
ఈ మాసంలో మీరు చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, వాటన్నిటి కూడా విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి. ఈ మాసంలో ఎవరైనా సరే స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటే దానికి కూడా కాలం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులైతే వాళ్ళు ప్రారంభమైన కొత్త వ్యాపారాలు ఏవైనా సకాలంలో చక్కగా పూర్తి చేస్తూ లాభబాటలు నడుస్తారని చెప్పవచ్చు. ఈ సంతానం కోసం ఎవరైనా చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తుంటే కనుక వారికి ఈ మాసంలో కనుక ప్రయత్నిస్తే కనుక చక్కగా సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యయస్థానంలో శని సంచారం కొంచెం ఖర్చులు ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది మనకి. ఈ ఖర్చులు కొంచెం అది ఒక్కొక్కసారి వైద్య ఖర్చులు కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి విదేశీ పరంగా ఖర్చులు కానీ వైద్య పరంగా ఖర్చులు కానీ ఉండేవి కాబట్టి కొంచెం ఆర్థిక పరంగా కొంచెం ఈ సమయంలో అంటే ఒక్కొక్కసారి కొంచెం హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే గృహంలో వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వారి ప్రయత్నాలన్నీ కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు. అంటే వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయని కూడా చెప్పవచ్చు. మీనరాశిలో ఉన్న కళాకారులు ఎవరైనా సరే వారికి కొత్త కొత్త అవకాశాలు రావటం చక్కగా కనిపిస్తుంది. సమాజంలో వాళ్ళ గౌరవ మర్యాదలు కూడా పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే కళాకారులకి ఈ మాసం చాలా బాగుంది కాబట్టి వాళ్ళు కూడా చక్కగా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మీకు ఒక మంచి ఐడెంటిటీ ఏర్పడటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉచ్చస్థితిలో సంచారం ఫిబ్రవరి 5వ తారీఖు నుండి కాబట్టి మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే వృత్తిలో కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ప్రమోషన్స్ ఇప్పుడు చాలా కాలంగా వాయిదా పడి ఉంటే అలాంటి ప్రమోషన్లు మీకు ఈ సమయంలో రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా చక్కగా ఆనందంగా ఉండి విందు వినోదాలు ఎక్కువగా పాల్గొంటారు. అత్యుత్సాహంతో చేసే పనుల వలన కొంచెం స్ట్రెస్ లెవెల్స్ పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కుజుడు ఉచ్చస్థితి, కుజుడు అంటేనే ఒక ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు ఏదో పని చేసేయాలి, అన్నీ సాధించేయాలని ఒక ఉత్సాహంతో పనిచేయడం వల్ల కొంచెం స్ట్రెస్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మటుకు మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మొత్తం మీద చూసినప్పుడు మీనరాశి వారికి గతం కంటే చాలా 100% మెరుగ్గా ఉందని చెప్పింది. ఎందుకంటే ఏలినాటి శనిలో ఉండి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ మాసంలో మటుకు వీరికి చక్కగా గ్రహస్థితి చక్కగా అనుకూలిస్తోంది, మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. గతం కంటే కూడా చాలా బాగుంటుంది. కెరీర్ పరంగా కానీ, విద్యార్థులకు కానీ, ఆర్థిక పరంగా కానీ అన్ని విషయాల్లో కూడా చక్కగా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఏలినాటి శని ప్రభావం తగ్గడానికి ఈ చిన్న చిన్న ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా గ్రహానుభూతి ఇంకా పెరగాలంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయటం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే రాశిలో రాహు సంచారం కాబట్టి ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని మీరు రోజు కూడా ప్రతిరోజు వీలైన సార్లు జపించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు, ఎటువంటి సందేహం లేదు. అలాగే సూర్య నమస్కారాలు చేయండి, ఆరోగ్యపరమైన సమస్యలు దూరం చేసుకోండి. ఇప్పటిదాకా చెప్పిన గోచార గ్రహ ఫలితాలు గోచార గ్రహస్థితి ఆధారంగా చెప్పడం జరిగింది. కానీ ఫలితాలు చూసినప్పుడు మన వ్యక్తిగత జాతకం చాలా ముఖ్యమైనది. వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితి అంటే మనం పుట్టినప్పుడు మన గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయి, ఇప్పుడు చెప్పిన గోచార గ్రహాలు ఏ రాశుల మీదుగా ఏ గ్రహాల మీదుగా సంచారం చేస్తున్నాయి అని చూసుకొని, అలాగే మనకి ఇప్పుడు జరుగుతున్న దశాభుక్తులు ఏమిటి, ఆ గ్రహాల మీద ఎటువంటి గోచార గ్రహాలు జరుగుతున్నాయి, ఎటువంటి గ్రహాలు దృష్టిలో ఉన్నాయి ఆ దశానాథుడు భుక్తినాథుడు చూసుకుని దాని ప్రకారంగా ఈ ఫలితాలను సరి చూసుకుంటే కనుక మీకు ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి. కాబట్టి ఇవి జనరల్గా సాధారణంగా చెప్పబడిన ఫలితాలు గోచార గ్రహస్థితిని ఆధారంగా చెప్పబడని గ్రహించగలరు. చెప్పిన పరిహారాలు మటుకు చక్కగా అందరూ పాటించండి. దానివల్ల ఈ మాసం అంతా కూడా మీకు గ్రహానుకూలతలు పెరుగుతాయని చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.